యోహాను సువార్తలో చూసుకున్నట్లయితే 11వ అధ్యాయము 25వ వచనంలో యేసుప్రభు వారు అంటారు, నేనే పునరుత్థానమును జీవమును అయి ఉన్నాను. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. మరి బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. 4 దినములు కుళ్ళిపోయినటువంటి శవానికి ఆయన స్వరాన్ని వినగలిగిన కృప దేవుడిచ్చాడు. అలాగే ఆయన స్వరానికి ఉన్నంత పునరుత్థాన బలము ఎక్కడో లోపల కట్టబడి ప్రేత వస్త్రాల చేత చుట్టబడిన శవము ఆయన స్వరం విని పైకి లేచుకొని వచ్చింది. అందుకే దేవుని యొక్క ప్రవక్త చెప్పిన మాట ఏంటంటే, మృతులైన నీ వారు బ్రతుకుతారు నీ యొక్క వాక్కు విన్నప్పుడు అని. కాబట్టి ఇది ఎవ్వరు చచ్చిపోయే స్థితిలో ఉన్న, డాక్టర్ల రిపోర్ట్ చనిపోతుందని తెలిసిన, లేదా క్యాన్సర్ల చేత దురాత్మల చేత పీడింపబడుతున్న, ఎటువంటి అనారోగ్యాల చేత వాళ్ళు బాధపడుతున్నా ఆయన యొక్క స్వరము లేళ్లను కదిలింపజేస్తుంది. ఆయన యొక్క స్వరము మృతులను సజీవులనుగా అప్పగిస్తుంది. ఆయన యొక్క స్వరము బండలో నుంచి నీళ్ళని బయటికి తీసుకొని వస్తుంది. ఆయన స్వరము గొప్ప కార్యాలను చేస్తుంది. ఆయన స్వరము రాతి గుండెలను పగలగొడుతుంది. కాబట్టి మీరు యోహాను సువార్త 11వ అధ్యాయము 43లో మార్తా మరియా, ప్రభు ఆయన చనిపోయి 4 దినాలైంది, మరి ఇప్పుడు ఆయనని మనము లేపితే శవము కుళ్ళు వాసన వస్తుంటుందేమో అని అన్నారు. ఆ కుళ్ళు వాసన వచ్చేటటువంటి శవము సజీవంగా దేవుడు అప్పగించిన వాడుగా ఉన్నాడు. లాజరు బయటికి రా అని ఆయన బిగ్గరగా పిలిస్తే ఆ చనిపోయిన వాడు కాళ్ళు చేతులు పేత వస్త్రాల చేత కట్టబడి లేచి వెలుపలికి వచ్చెను. అతని ముఖంకి రుమాలు కూడా చుట్టబడి ఉన్నింది. కానీ అతని శరీరము, అతని ఆత్మ ఆయన పిలుపును వినగలిగాయి. కాబట్టి దినాన ఆయన స్వరము నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తుంది. ఆయన స్వరము నీ వాళ్ళల్లో కదలికలు తీసుకొని వస్తుంది. మరి కదలలేని స్థితిలో ఉన్న వాళ్ళ జీవితంలో దేవుడు కదలికలను తీసుకొని వస్తాడు. అలాగే మేము ఇంతే, మా జీవితం ఇంతే అనుకుంటున్న వాళ్ళ జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. ఎందుకంటే ఆయనే పునరుత్థానము, ఆయనే జీవము. ఆయన యందు విశ్వాసం ఉంచువారు ఎన్నటికీ చనిపోరు. అలాగే ఈ లోకంలో మనం ఈ యాత్రను ముగించుకున్న తర్వాత పరలోక రాజ్యంలో కూడా దేవుడు మనకి మ్యాన్షన్స్ ఇస్తాడు. పరలోక రాజ్యంలో మనకు నిత్య జీవాన్ని ఇస్తాడు. కాబట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. అటువంటి కృప దేవుడు మీ జీవితంలో అనుగ్రహించును గాక. ఆమేన్.